गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की జై. నారద భగవంతుడే కదా ఈ ప్రహ్లాద స్వామి యొక్క చరిత్రాన్ని చెప్తూ వస్తున్నారు. అలా చెప్తూ వచ్చేటప్పుడు ఇప్పుడు పైన ఇంతమంది వచ్చి నరసింహస్వామి స్తోత్రం చేసినా కానీ ప్రభువుల శమనం కాలేదు. వెంటనే బ్రహ్మదేవులు ఏం చేసినారంటే వైకుంఠంలో ఉండే మహాలక్ష్మిని పిలిచి మీరే వచ్చి శమనం చేయాలి మహావిష్ణువుని అడిగిన వెంటనే మహాలక్ష్మి అనిందంట, నన్ను చూస్తే నా ప్రభువులు శాంతమైపోతారు, ఇలాగంతా జరిగిందా నాకేం తెలియదే అని మహాలక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి భూలోకానికి వచ్చింది. ఇలా వచ్చి మా భర్త ఎక్కడున్నాడు అని అడిగిన వెంటనే ఆ సింహాసనంలో కూర్చొనిది మీ భర్త అని చెప్పిన వెంటనే మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూసిందంట. ఏమి చెయ్యాలని తెలియలేదంట, దగ్గర వెళ్ళేదానికి భయపడుతూ. ఎందుకంటే మా భర్త ఎలా ఉంటారు, నీలమేఘ శ్యాములుడు పీతాంబరధారి ప్రసన్న ముఖంతో ఎప్పుడు చూసినా సంతోషంగా ఇలా ప్రసన్నంగా ఉండే ప్రభు ఇప్పుడు ఏమిటంటే ఈ సమయంలో ప్రహ్లాదుని కోసం ఇలా గొంతు కంఠం పైన సింహరూపం, కంఠం కింద మనుష్య రూపం, ఇలా రక్తపానం చేసి ఇలా ఘోరంగా కూర్చొని ఆ ప్రభువుల్ని చూసి ఇలాంటి ప్రభువులు నేను ఎక్కడా కూడా చూడలేదు అంటూ మా ప్రభువా ఇది అని అనుకొని సందేహంతో నిలబడిందంట. దగ్గర వెళ్ళేదానికి ఆలోచిస్తూ మహాలక్ష్మి కూడా దగ్గర వెళ్ళేదానికి ఆలోచించింది. ఇలా ఏమీ చేయలేని సమయంలో బ్రహ్మదేవుడు నేరుగా ప్రహ్లాద స్వామి దగ్గరికి వెళ్ళి, ప్రహ్లాద నీ వల్లనే అన్నీ జరిగింది, నీ పట్ల మీ తండ్రి చేసిన కోపం వల్లనే నరసింహస్వామి వచ్చారు, నువ్వు వెళ్ళి సమాధానం చేస్తేనే భగవంతుడు సమాధానం అవుతాడు అని ప్రహ్లాద స్వామి దగ్గర చెప్పిన వెంటనే ప్రహ్లాద స్వామి సరేని వెంటనే బయలుదేరంట. తతేతి శనకైర్రాజన్, సరే అని బయలుదేరి చేతిలో ఒక హారాన్ని తీసుకొని ఎవరి దగ్గర దేని గురించి భయపడలేదంట, నేరుగా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళిపోయారంట ప్రహ్లాద స్వామి. ఇప్పుడు అందరూ భయపడుతూ దగ్గర వెళ్ళేదానికి ఇలా భయపడుతూ ఉన్నారే. ప్రహ్లాద స్వామి ఎలా వెళ్ళారు అంటే అడవిలో ఉండే సింహాన్ని చూసి మిగతా మృగములన్నీ భయపడుతుంది, కానీ ఆ సింహము యొక్క బిడ్డ, సింహము యొక్క చిన్న సింహం ఉంది కదా, ఆ సింహం భయపడుతుందో అది ధైర్యంగా ఎలాగైతే వెళ్ళి కూర్చుంటుందో అలా ప్రహ్లాద స్వామి ఆశగా నరసింహస్వామి దగ్గర వెళ్ళిన వెంటనే కోపంతో ఉండే నరసింహస్వామి ప్రహ్లాద స్వామిని చూసిన వెంటనే ప్రసన్నమైపోయారంట. వెంటనే ఆ ప్రహ్లాద స్వామి యొక్క శరీరాన్ని ఇలా తడుకుంటూ, ఈ శరీరమే కదా ఎన్ని కష్టములు నా వల్ల ఈ శరీరం అనుభవించింది, పరమ భాగవతముడైన నీ శరీరంకి నా వల్ల ఎంత కష్టం వచ్చింది అంటూ నరసింహస్వామి బాధపడుతూ ఆ ప్రహ్లాద స్వామిని ఆలింగనం చేసుకొని ఆ ప్రహ్లాద స్వామికి ముద్దు పెట్టి తర్వాత తన యొక్క చేతి, తన కరాన్ని తీసి ప్రహ్లాద స్వామి యొక్క శిరస్సు పైన పెట్టారంట. హస్తమస్తక దీక్ష. ఏ కరం ఉపనిషత్తంతా వెతుకుతుందో, ఏ కరం యొక్క ప్రసాదం కావాలి అంటూ మహాలక్ష్మి కూడా వెతుకుతుందో ఆ కరాన్ని తీసుకువెళ్ళి ఆ చేతిని ప్రహ్లాద స్వామి యొక్క తలపైన పెట్టి హస్తమస్త దీక్ష చేసిన వెంటనే పైన ప్రహ్లాద స్వామి భగవంతుణ్ణి అత్యద్భుతంగా 42 శ్లోకములు గంగా ప్రవాహంలాగా స్తోత్రం చేసేదానికి ప్రారంభించారు. మొదటి శ్లోకంలో ఏమన్నారంటే బ్రహ్మాదయ సురగణ మునయోచ సిద్ధాహ, ప్రభో నిన్ను సంతోషపెట్టేదానికి, నీ కోపంని శమనం చేసేదానికి బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి స్తోత్రం చేశారు, మహాలక్ష్మి కూడా సమాధానం చేసేదానికి వచ్చారు, కానీ ఎవ్వరికీ సమాధానం అవ్వని నువ్వు నా కోసం ఈ అసురపుత్రుడైన నన్ను చూసి ప్రసన్నుడైనావే, నీ యొక్క కృపకు నేను ఎంత పాత్రుణ్ణి అంటూ ఇలా చెప్పి, ప్రభో నీ యొక్క అనుగ్రహం కావాలంటే దీనివల్ల నాకేం తెలుసుకున్నానంటే 12 సాధనములు, మన్యే ధన, డబ్బు, అభిజన, మంచి కావాల్సిన మనుషులు, మంచి రూపము, మన్యే ధనాభిజన రూప తపః, మంచి తపస్సు, వేదం అధ్యయనం చేసేది, మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజ, తేజస్సు, ప్రభావం, మంచి ప్రభావం, సామర్థ్యం, బలం, మంచి దేహబలం, పౌరుషం, ఎవరైనా ఎదిరించే ధైర్యం, బుద్ధి, మంచి బుద్ధి, యోగాహ అంటూ పెద్ద పెద్ద అదృష్టమైన విషయములు ఇవన్నీ ఉంటేనే గొప్పవాళ్ళు అని ఈ ప్రపంచంలో అంటున్నారు. కానీ నీ కృప కావాలంటే ఇది ఏమీ అవసరం లేదు,
ఎందుకంటే ఆ అసురపుత్రుడైన నేను స్తోత్రం చేసిన వెంటనే నువ్వు ప్రసన్నుడైపోయాడవే, ఇంకా కూడా మనుష్యుడిగా ఉండి స్తోత్రం చేయాల్సిన అవసరం కూడా లేదు, భక్తి ఉంటే చాలు, గజేంద్రునికి కూడా నువ్వు అనుగ్రహం చేసినావే, అలాంటి పరమమూర్తివి నువ్వు అంటూ నరసింహస్వామిని చూసి రెండవ శ్లోకంలో ప్రహ్లాద స్వామి అన్నారు. దీని తర్వాత ప్రహ్లాద స్వామి యొక్క స్తోత్రం ఒక్కొక్క శ్లోకానికి సంబంధం వస్తూనే ఉంటుంది. తర్వాత ఈ 12 సాధనములు అన్నారు కదా, ఈ 12 సాధనములు పరిపూర్ణంగా ఒక బ్రాహ్మణుడి దగ్గర ఉంది, కానీ భక్తి అతనికి లేదు. ఇవన్నీ పెట్టుకొని అన్ని సాధనములు చేస్తున్నాడు, కానీ భక్తి విషయంలో విరక్తుడుగా ఉన్నాడు. కానీ ఇంకొకడు ఇక్కడ కుక్క మాంసాన్ని తింటూ చండాలుడుగా జీవిస్తున్నాడు, కానీ భగవంతుని పట్ల భక్తి అనేది ఉంది. నా ధ్యాసలో ఈ భగవద్భక్తి ఎవరికి ఉందో వాడే గొప్పవాడు. ఈ 12 విధమైన ప్రభావములు ఉన్న బ్రాహ్మణుడు కంటే ఆ భక్తి ఉండే చండాలుడే గొప్పవాడు. ఇక్కడ ఏమిటంటే వీడు గొప్పవాడా వాడు గొప్పవాడా అని అర్థం కాదు, అందరికీ భక్తి ఉండాలి. నువ్వు ఎన్ని ప్రభావం పెట్టుకున్నా కానీ భక్తి లేకపోతే అది ప్రయోజనం లేదు అంటూ 3వ శ్లోకంలో చెప్పి పైన 4వ శ్లోకంలో ఏమన్నారంటే అద్భుతమైన శ్లోకం. ఈ ప్రపంచంలో అందరూ మనకిది కావాలి మనకిది కావాలి అది కావాలి అంటూ తన కోసమే కదా అన్ని చేసుకుంటున్నారు. ఇది చేసుకున్నందువల్ల ఇంద్రియ సుఖం, దీనివల్ల మనకు ఈ శమనం అనేది దక్కదు. ఆ సమయంలో ఏదో మనకు అన్నీ సరైనట్టు ఉంటుంది, కానీ ఇంకొకటి వస్తుంది, ఇంకోటి వచ్చిన తర్వాత ఇంకా కూడా అది ఇంకా గాఢంగా లోపలికి ఇంకా వెళ్తుంది విషయ సుఖం అనేది. అందుచేత ఏం చేయాలంటే ఏ విషయాన్నైనా భగవద్ అర్పణం చేసేయాలి. ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే భగవంతునికి అర్పణం చేసేలాగా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఏదైనా వస్త్రం కొనాలని విన్నావు అనుకోండి, ఇది భగవంతునికి కొనేస్తాం అని మనల్ని ట్యూన్ చేసుకోవాలి. నీకు ఏదైనా వడ తినాలనిపిన్నావు అనుకో, అప్పుడు హనుమంతునికి ఈరోజు వడమాల, దాన్ని వడమాల వేస్తామని ప్రార్థన చేసుకో, సమర్పిస్తామని ప్రార్థన చేసుకో. నీకు వడను తిన్నట్టుగా ఉంటుంది, భగవంతునికి అర్పణ చేసిన పుణ్యము దక్కుతుంది. నీకు పాలు పాయసం కృష్ణుడికి నివేదనం చేయాలని ప్రార్థన చేసుకో, పానకం రామచంద్ర ప్రభువుకి నివేదనం చేయాలని ప్రార్థన చేసుకో. అలా చేసుకున్నావంటే నువ్వు ఆ పదార్థాన్ని తినొచ్చు, పుణ్యము దక్కుతుంది, ఆ భగవంతునికి నువ్వు అర్పణం చేసినట్లు అవుతుంది. ఇలాగాని నువ్వు ఉండేదానికి ప్రయత్నించావంటే నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో అది నువ్వు అనుకున్నట్టు కంటే 2 రెట్టింపు ఎక్కువగా నీ ఎదురొస్తుంది. అదే భగవంతుని యొక్క ఆజ్ఞ, భగవంతుని యొక్క భక్తి యొక్క ప్రభావం. అందుచేత అన్ని భగవదర్పణం చేయాలి. ఇంకొక పైన ఒక ముఖ్యమైన విషయం చెప్పారు ప్రహ్లాద స్వామి ఈ శ్లోకంలో. బింబ ప్రతిబింబ జ్ఞాయం అని అన్నారు. బింబ ప్రతిబింబ జ్ఞాయం అంటే ఏమిటంటే, ఇప్పుడు మనం తిలకం దిద్దుకోవాలి నెత్తిపైన అంటే మనం ఏం చేస్తాం, ఒక అద్దం ముందు వెళ్ళి కుంకుమ కావాలంటే దాన్ని తీసి మన నెత్తిపైన పెట్టుకుంటాం. ఇది మనం నెత్తిపైన పెట్టుకుంటే ఆ అద్దంలో మళ్ళీ ముఖంలో ఉండే కుంకుమం పెడితే అది రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే కదా ఇప్పుడు మనం అద్దంలో చూసేటప్పుడు ఆ ముఖంలోనే కదా కుంకుమం లేదని తెలుస్తుంది. ఎవరైనా తీసుకెళ్ళి ఆ కుంకుమాన్ని ఆ అద్దంలో కలిపి ఆ ప్రతిబింబానికి పెట్టరు ఎవరు. బింబమైన నీ నెత్తిపైన పెడితేనే ఎలాగైతే ఆ అద్దంలో తెలుస్తుందో అలాగనే బింబమైన భగవంతుడికి అన్నీ మనం సమర్పించామంటే ప్రతిబింబమైన మనకు 100 రెట్టింపుగా అది మనకు వస్తుంది అంటూ ప్రహ్లాద స్వామి అన్ని భగవదర్పణం చెయ్యాలి అని మనకు ఉపదేశం చేసేలాగా భగవంతునికి స్తోత్రం చేశారు ఇక్కడ ప్రహ్లాద స్వామి. గొప్ప వ్యక్తి అయిన మీరు మిమ్మల్ని గురించి ఏదో నేను తెలిసినంత వరకు స్తోత్రం చేస్తున్నాను ప్రభు, దీన్ని మీరు స్వీకరించాలి అని చెప్పి పైన దండిగా శ్లోకముల్లో ప్రహ్లాద స్వామి చెప్తూ వస్తున్నారు తన యొక్క అభిప్రాయాల్ని భగవంతుని దగ్గర. ప్రభు, ఇప్పుడు పైన మీరు చాలా సులభంగా ఒక గరుడ పక్షి ఒక పాముని చంపేలాగా లోకాన్నంతా పీడించే మా తండ్రి అయిన హిరణ్యకశిపుని సంహరించి లోకానికి అనుగ్రహం చేసేశారు కదా, మళ్ళీ ఎందుకు కోపంగా ఉన్నారు? ఈ కోపాన్ని శమనం చేసుకొని ప్రసన్న నరసింహుడుగా అందరికీ అనుగ్రహం చేసినారంటే మేమెంత భాగ్యవంతులుగా అవుతాము. అందుచేత మీరు కోపాన్ని తగ్గించుకోవాలి అంటూ అందరి పట్ల అందరి యొక్క ఆశను ప్రహ్లాద స్వామి భగవంతుని దగ్గర ప్రార్థించుకున్నారు ఈ శ్లోకంలో. ఇలాగ మీరు కోపాన్ని శమనం చేసుకోవాలి అంటూ ప్రహ్లాద స్వామి చెప్పి, ఈ కోపం వల్ల నాకేమీ భయం లేదు. మిమ్మల్ని చూసి నాకు ఇంకా భక్తి ఎక్కువ అవుతోంది, కానీ నాకు కోపం ఎన్నప్పుడూ రాలేదు, భయం ఎన్నప్పుడూ రాలేదు. మిమ్మల్ని చూస్తే నాకు ఒక భయం ఉంది.
నా భయం ఏమిటంటే పునఃపునశ్చర్విత చర్వణానాం అంటూ చేసిందే చేసుకొని ఈ సంసారంలో ఇలా వచ్చి తగులుకొని జీవాత్మలందరూ తప్పిస్తున్నారు కదా. అలా తప్పిస్తూ ఉండే ఆ జీవాత్మలను చూస్తే నాకు భయంగా ఉంది. నేను కూడా ఇలా అయిపోతాను అని ఈ సంసార సాగరాన్ని చూస్తేనే నాకు భయంగా ఉంది, మిమ్మల్ని చూస్తే నాకు భయంగా లేదు అని చెప్పి అందరూ సుఖం 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 అంటూ దీని వెనకాల వెళ్తున్నారే. ఇది ఏమిటంటే దుఃఖౌషధం తదపి దుఃఖం అని ప్రహ్లాద స్వామి అన్నారు. ఇప్పుడు ఈ దుఃఖానికి ఒక ఔషధం కావాలంటే ఇంకొక దుఃఖాన్ని స్వీకరిస్తున్నారు. అది ఆ సమయంలో ఏదో శమనం అయ్యేటట్టు ఉంది, కానీ అది మళ్ళీ ఎక్కువ అవుతానే ఉంటుంది. అందుచేత ఆ సమయంలో డబ్బులు సంపాదించి పెట్టుకున్నా మళ్ళీ ఎప్పుడైనా సరే నువ్వు దీన్ని వదిలేసి వెళ్ళాలి, లేకపోతే అది నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అందుచేత ఇలాంటి విషయ సుఖములన్నీ ఇచ్చి నన్ను ఏమార్చొద్దు ప్రభో. నాకేమి కావాలంటే నీ దాస్య యోగం, నీ యొక్క చరణారవిందములో నీ సన్నిధిలో అనవరతము కైంకర్యం చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు, ఆ దాస్యభక్తిని నాకు ప్రసాదించు అంటూ ప్రహ్లాద స్వామి నరసింహస్వామిని చూసి ప్రార్థన చేశారు. నేనెందుకు నీ పట్ల దాస్యభక్తిని ప్రార్థించాను అంటే, ఆ దాస్యభక్తితో ఎవ్వరూ దాటడానికి కష్టమైన ఈ సంసార సాగరాన్ని దాస్యభక్తితో నేను సులభంగా దాటేస్తాను. అందువల్ల ఆ దాస్యభక్తిని నాకు ప్రసాదించు అని ప్రహ్లాద స్వామి చెప్పి పైన వేదాంతంగా ఉపదేశం చేశారు. వేదాంతంగా భగవంతుని స్తోత్రం చేశారు. ఇక్కడ ఏమిటంటే యస్మిన్ యతో ఎరిహి ఏన యస్మి యస్మాత్ అంటూ ఏ ప్రభువు నుంచి ప్రపంచం అనేది వచ్చిందో, ఏ ప్రభువు కోసం, ఏ ప్రభువుగా ఈ ప్రపంచం అనేది ఉందో, ఏ ప్రభువుల నుంచి ప్రపంచం అనేది సృష్టి అయిందో, ఏ ప్రభువుల కోసం ఈ సృష్టి జగత్ అనేది వచ్చిందో, ఏ ప్రభువుగానే ఈ జగత్ అనేది ఉందో, అలాంటి పరబ్రహ్మ స్వరూపమైన ఆ పరబ్రహ్మమే నరసింహరూపుడిగా ఇక్కడికి వచ్చి మీరు కూర్చోన్నారే, అలాంటి మీకు నమస్కారం అంటూ ఆ పరబ్రహ్మ స్వరూపునిగా నరసింహస్వామిని ఇక్కడ నమస్కారం చేశారు ప్రహ్లాద స్వామి. అలాంటి ప్రభువులైన మీరు ఈ మాయను మొదట సృష్టించి మాయా ప్రపంచమైన ఈ ప్రపంచాన్ని సృష్టించి అవ్యక్తం మహదహంకారం అవ్యక్తం అనే మాయ, తర్వాత మహత్తత్వం అహంకారతత్వం, వీటన్నిటిని సృష్టి చేసి పంచభూతములు పంచతన్మాత్రలు దానితో పాటు మనస్సు ఈ 16 తత్వములను సృష్టి చేసి ఈ ప్రపంచమంతా సృష్టి చేసి మీరు ఉంటున్నారే, అలాంటి ప్రభువులైన మీకు నమస్కారం. ఈ ప్రపంచమంతటా మాయస్వరూపం. ఇప్పుడు మనం చూసేదానికే వ్యవహార సత్యంగా అని ఉంది, కానీ దీని వెనకాల చూస్తే భగవంతుడే ఉన్నాడు. కానీ మనం చూసేటప్పుడు మనకు అన్నీ లోకంలో ఉండే విషయంగా కనిపిస్తుంది. ఈ మాయం అనేది చాలా కష్టం. ఈ మాయని ఎవరైతే దాటగలుగుతారో, ఎవరైతే దాటేదానికి వీలవుతుందో వాళ్ళు నీ యొక్క చరణారవిందాన్ని ఆశ్రయిస్తేనే వాళ్ళు ఈ మాయను దాటగలరు, లేకపోతే ఈ మాయను దాటనే లేరు. అలాంటిది గొప్ప శక్తి ఈ మాయ. ఆ దాటేలాగా నువ్వు నాకు ప్రసాదించాలి ప్రభు అంటూ ప్రహ్లాద స్వామి నరసింహమూర్తిని చూసి స్తోత్రం చేశారు. తరువాత ప్రహ్లాద స్వామి నరసింహస్వామిని చూసి, మా నాన్న ఎలా రాజ్య పరిపాలన చేశాడు, ఈ లోక మాయతోనే కదా, మీ యొక్క మాయతోనే నేను గొప్పవాడిని, అందరినీ ఇలా సంహరిస్తాను, ఈ ప్రపంచంలోనే శ్రేష్ఠుడైన అని కోపంతో అధికారంతో ఇలా అందరినీ హింసించారు కదా. ఇలా హింసించినా తాను శాశ్వతంగా ఉండబోతాడు అనుకొని ఇప్పుడు అతను లేడు. ఇప్పుడు మీరొచ్చి నా దగ్గర ఈ మా నాన్న చేసే రాజ్య పరిపాలనమంతా నీకు ఇస్తాను, నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి, నువ్వు మంచివాడివి, నువ్వు శాశ్వతంగా త్రిలోకాధిపతిగా నువ్వు ఉండు అని మీరు నా దగ్గర ఇచ్చినారంటే నాకు ఆ త్రిలోకాధిపత్యం వద్దు. నాకేమి కావాలంటే మీ చరణారవిందం సేవ కావాలి. మీ చరణారవిందాన్ని ఆశ్రయించి అనవరతము ధ్యానించే మహాత్ముల యొక్క సంఘాన్ని మాకివ్వు. ఇది తవర నాకేమి వద్దు ప్రభు. నాకు ఇలా చక్రవర్తిగా నన్ను కూర్చోబెట్టి నన్ను ఏమార్చొద్దు అని ప్రహ్లాద స్వామి నరసింహస్వామిని చూసి ప్రార్థించారు. కామక్రోధములు ఇవన్నీ ఎక్కువగా ఉండే అసుర జాతిలో పుట్టిన నేను చేసే భక్తి ఏమాత్రం, నా కోసం వచ్చి మీకు అవతారం తీసుకొచ్చి మీరు నా కోసం వచ్చి నన్ను అనుగ్రహం చేసే మీ అనుగ్రహం ఎక్కడా, ఆ అనుగ్రహానికి ముందు నా భక్తి ఏమీ లేదు అంటూ మహాత్ములందరూ ఇలాగే అంటారు. తానేదో పెద్ద భక్తి చేశాను, తన కోసం భగవంతుడే దిగివచ్చాడని ఎల్లప్పుడూ అన్నారు, ఎప్పుడు కూడా వినయంగా ఉంటారు. అలాగనే ప్రహ్లాద స్వామి కూడా మీ యొక్క అనుగ్రహం వలనే మీరు వచ్చారు, నా భక్తితో, నా భక్తి ప్రభావంతో మీరు రాలేదు అంటూ భగవంతుడు వచ్చిన దాన్ని భగవంతునికే అర్పించారంట. ఇలా భగవంతుని పట్ల స్తోత్రం చేస్తూ, తరువాత నువ్వు సర్వసముడివి, నేను అసుర జాతిలో పుట్టిన నాకు అందరికీ ఎలాగైతే వాళ్ళు ఎలాగైతే భక్తి చేస్తారో
వాళ్ళ వాళ్ళ భక్తి ఎంత ఉందో ఆ భక్తికి తగ్గట్టు నువ్వు అనుగ్రహం చేస్తున్నావే ప్రభు, నువ్వు సర్వసముడివి అని చెప్పి, నీ యొక్క అనుగ్రహం వలనే నేను ఇప్పుడు భక్తివంతుడిగా ఉన్నాను. ఏమిటంటే నాకేమి తెలుసు, నేను ఈ ప్రపంచంలో పుట్టి సత్సంగం కావాలి అని కూడా నేను కోరుకోలేదు. నారదుడు మూలిగాగా నేను గర్భంలో ఉండేటప్పుడే, మా అమ్మ యొక్క కయాదు యొక్క గర్భంలో ఉండేటప్పుడే 100 సంవత్సరాల దాకా ఈ మంచి మాటలన్నీ, ఉపదేశాలన్నీ నారదుడు చెప్పేలాగా నా చెవిలో వినపడేలాగా నువ్వే చేసినావు. అది చేసిన తర్వాత మా అమ్మ కూడా వినింది, కానీ దాని అనుష్ఠానంలో తీసుకురాలేదు. దాని నా అనుభవంలో తీసుకొచ్చేలాగా నీ అనుగ్రహం వలనే జరిగింది. అందుచేత అన్ని విషయములు నీ యొక్క అనుగ్రహం వలనే ప్రపంచంలో జరుగుతుంది. నువ్వు ఎలాగ నాకు అనుగ్రహం చేశావో అలాగనే ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ అనుగ్రహం చేసి అందరినీ భక్తులుగా కానీ నువ్వు మార్చినావంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భక్తులుగా ఉంటారు కదా. ఎక్కడ చూసినా విష్ణు భక్తులుగా ఉంటారు. అప్పుడు ఎక్కడ ఏ తప్పులు జరగదు, అందరూ నీ పట్ల భక్తి చేస్తారు. ఎలాగ నన్ను మార్చినావో నీ భక్తి వల్ల, మహాత్మ యొక్క సంఘం వల్ల, నీ సంకల్పం వల్ల, అలా నీ సంకల్పంతో ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ ప్రహ్లాద స్వామిలాగా నువ్వు చెయ్యాలి అంటూ మన కోసం ప్రహ్లాద స్వామి ప్రార్థించారు నరసింహస్వామి దగ్గర. ఈ నరసింహస్వామి ప్రహ్లాదుని కోసమే వచ్చారని అందుకే తెలుసు. అందుకే ప్రహ్లాద వరదుడు నరసింహస్వామికి పేరు. కానీ ఇక్కడ ప్రహ్లాద స్వామి చెప్పేటప్పుడు మీరు నా కోసం రాలేదు, సత్యం విధాతం నిజభృత్య భాషితం అంటూ తన గురుదేవుడైన నారద స్వామి చెప్పారు కదా. ప్రహ్లాద స్వామి కోసం నరసింహస్వామి వస్తాడు, అవతారం చేస్తాడు ఇంద్రుడి దగ్గర. మా గురుదేవుల యొక్క వాక్కు ప్రభావం, ఆయన యొక్క వాక్కు సత్యం చేసేదానికే మీరు నరసింహస్వామిగా అవతారం చేశారు. దీంట్లో నా భక్తి ఏమి లేదు అంటూ ఉత్తమ భక్తులు, మహాత్ములు అందరూ తన యొక్క సామర్థ్యంని ఎప్పుడూ చెప్పుకోరు. దాని భగవంతుని పట్ల, గురుదేవుల పట్ల ఇలా దాన్ని డైవర్ట్ చేసేస్తారు, తన కోసం తీసుకోరు. అలా చెప్పి అలాంటి ప్రభువులు మీరు అని వర్ణించి, మీరు ఎంత గొప్ప ప్రభువులు, ఈ ప్రపంచమంతా సృష్టి చేసి ఆ మహాప్రళయ జలంలో అది వచ్చి మీరు ఆదిశేషుడి పైన ఇలా పడుకొని ఉండేటప్పుడు అప్పుడు మీరేం చేసినారంటే అవ్యక్తం, మహదహంకారం వీటన్నిటిని సృష్టి చేసి దానితో సంబంధం లేకుండా మీరు పడుకోనున్నారు. ఆ సమయంలో మీ నాభి కమలం నుంచి ఒక కమలం అనేది వచ్చింది. ఆ కమలంలో బ్రహ్మదేవుడు కూర్చొని తాను కళ్ళు తెరిచి చూసేటప్పుడు తాను ఏదో ఒక కమలంలో కూర్చోన్నాడు అనుకొని అది యొక్క బీజం అది ఎక్కడ ఉంది అని చూసేదానికి ఆయన బయలుదేరారు అని ఆయనకి తెలియదు. ఒక బీజం అనేది భూమిలో వేసినామంటే దాన్ని చీల్చుకొనే పైన మొక్క అనేది వస్తుంది, చెట్టు అనేది వస్తుంది. అప్పుడు ఆ బీజం అనేది నాశనం అయిపోతుంది. అది తెలియకుండా బీజం ఎక్కడుందని వెతుక్కుంటూ వచ్చేటప్పుడు బీజం కనిపించలేదు. అందుచేత ఆ సమయంలో తపహ అంటూ మీరే అనుగ్రహం చేసి ఆ బ్రహ్మదేవులు 100 సంవత్సరం దాకా తపస్సు చేసిన తర్వాత మీరు అనుగ్రహం చేశారే, ఆ బ్రహ్మదేవులకు అనుగ్రహం చేసిన ప్రభువులు మీరు అంటూ ఆ నరసింహస్వామిని చూసి స్తోత్రం చేసి నమస్కరించారు ప్రహ్లాద స్వామి. మీరు ప్రపంచంలో జనులందరినీ ఉద్ధారణం చేసేదానికి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ మత్స్యావతారం చేశారు, వరాహావతారం చేశారు, నరసింహమూర్తిగా ఇప్పుడు వచ్చారు, రామకృష్ణాది అవతారములు చేశారు. కానీ ఈ కలియుగంలో మీరు భగవద్ అవతారం కాకుండా భాగవతుల యొక్క రూపంలో మీరు వస్తారు. ఆ భాగవతులుగానే భాగవతులు వేరే, భగవంతుడు వేరు కాదు. అలా వచ్చి అందరికీ అనుగ్రహం చేస్తారు. అలాంటి భాగవత స్వరూపంలో ఉండే భగవంతుడైన మీకు నమస్కారం అని చెప్పి మా అందరికీ మీరేమి ఇవ్వాలంటే మీ భగవద్గుణ శ్రవణంలో మాకు శ్రద్ధను ఇవ్వాలి. ఏమి ఉన్నా కానీ ఈ విషయం సుఖంలో భగవంతుని యొక్క ఏమి ఉన్నా కానీ ఏంటో కట్పండి. నిన్ను ఎంత భగవద్గుణం విన్నా కానీ ఈ మనుషుల యొక్క స్వభావం వినేటప్పుడు బాగుంది, కానీ ఏమి తోచుతుంటే అది అయిన తర్వాత అది కావాలి ఇది కావాలి అనే అజ్ఞానం వచ్చి మనం దీంట్లో వెళ్ళిపోతున్నాము. దీనివల్ల విషయ సుఖం అనేది వచ్చి ఈ ఇంద్రియం ఉండేనందువల్ల ఆ ఇంద్రియాన్ని దాటి వచ్చేదానికి ఎవరి వల్ల వీలవ్వటం లేదు. ఏమవుతుందంటే కళ్ళు ఒక పక్క తీసుకెళ్తుంది మనస్సుని, తర్వాత చర్మం ఒక పక్క తీసుకెళ్ళిపోతుంది, ముక్కు ఒక పక్క తీసుకెళ్తుంది, తర్వాత నాలుక ఒక పక్క తీసుకెళ్ళిపోతుంది, తర్వాత చెవులు ఒక పక్క తీసుకెళ్తుంది. ఇలా ఒక్కొక్క పక్క వెళ్తూ ఆ సుఖములు అనుభవించుకుంటూ ఇప్పుడు తప్పిస్తున్నాడు. అప్పుడు ఆ సమయంలో సుఖంగా ఉంది, కానీ ఇంకా కూడా చూసినామంటే మళ్ళీ దుఃఖంగా ఉంది.
ఇలా తప్పిస్తున్నాడంటే, ఒక అతను దండిగా మంది భార్యలను ఇలా పెళ్లి చేసుకొని ఒక్కొక్క భార్యను సంతోషించాలని ఆ భార్య దగ్గర వెళ్ళి నానా తపనలు పడుతూ ఉంటారు కదా. అలాగా ఒక్కొక్క ఇంద్రియాన్ని పెళ్లి చేసుకొని ఆ ఇంద్రియ సుఖంతో ఆ ఇంద్రియాన్ని సంతోషపరచాలని చూడుతున్నారే, దీనికి ఎక్కడ ముగింపు? అందుచేత ఈ ఇంద్రియములు సుఖములు అన్నిటికీ శ్రేష్టమైన ఇది మరిచేలాగా ఉండే ఈ భగవద్గుణ శ్రవణలో అందరికీ భక్తి ఇవ్వాలి. దీనితో అందరికీ ఈ విషయ సుఖం అనేది ఒక సుఖంగానే తోచకుండా వాళ్ళ మనస్సులో అయ్యేలాగా మీరు ప్రసాదించాలి అంటూ మన కోసం ప్రహ్లాద స్వామి ప్రార్థన చేశారు ఈ శ్లోకంలో. ఇలాగ జనులంతా విషయ సుఖాన్ని అనుభవించి నరకయాతన వెళ్ళి తపించే జనులకి నీ పట్ల భక్తినిచ్చి వాళ్ళు మార్చి నరకయాతనం లేకుండా నువ్వు చూసుకోవాలి. అలా వీలవుతుందా నువ్వు అడిగినావంటే నేనే దానికి ప్రమాణం. నాకు భక్తినిచ్చి నన్ను నీ యొక్క చరణారవిందంలో దృఢభక్తినిచ్చి అనవరతము నిన్ను ధ్యానం చేసేలాగా నన్ను చేసినావే, అలాగా అందరికీ ఇచ్చినావంటే అందరూ కూడా ఈ నరకాది యాతనలు విశేషకం నుంచి బయటకు వచ్చి నిన్ను ధ్యానం చేస్తారు కదా ప్రభు. అందుచేత అందరికీ ప్రహ్లాద స్వామిలాగా భక్తి రావాలి అంటే తనను గొప్పగా చెప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల తనకు భక్తి వచ్చింది కదా, అలా భగవద్ అనుగ్రహంతో అందరికీ భక్తి రావాలి అంటూ ప్రహ్లాద స్వామి మన కోసం ప్రార్థన చేశారు ఈ శ్లోకంలో. తర్వాత ప్రహ్లాద స్వామి ఇప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. మొదట ఏమన్నారంటే, ఎవరైతే ఈ సంసార సాగరం అంతా వదిలేసి అడవికి వెళ్ళి తాను తనిగా భగవద్ధ్యానం చేసి ఎవరు భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు, అదే నేను నేర్చుకున్న గొప్ప విద్య అంటూ మొదట ప్రహ్లాద స్వామి తన తండ్రికి అన్నారు కదా. ఇప్పుడు నరసింహస్వామి దగ్గర అనేటప్పుడు అలా చేసినారంటే వాళ్ళు స్వార్థపరుడు. ఎందుకంటే ఆ అసుర బిడ్డలందరికీ ఇలా భగవతత్వం ఉపదేశం చేసినందువల్ల వాళ్ళు కూడా భగవద్భక్తులుగా మారారు కదా. దాన్ని చూసిన వెంటనే ప్రహ్లాద స్వామి తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎవరైతే తాను ఉద్ధారణమవుతూ తాను అన్ని చదువుకుంటూ అందరి దగ్గర భగవంతుని యొక్క మహిమ, భగవంతుని యొక్క గుణము, ఇలాంటి మంచి మంచి సద్విషయములన్నీ చెప్పి అందరినీ తనతో పాటు ఉద్ధారణం చేస్తారో ఆ భాగవతులే ఉత్తమమైన వాళ్ళు. అలాంటి భాగవతుల యొక్క సంఘాన్ని నాకివ్వు, అదే ఉత్తమమైన దారిగా నేను అనుకుంటున్నాను అంటూ ప్రహ్లాద స్వామి తన యొక్క అభిప్రాయాన్ని నరసింహస్వామి దగ్గర ఈ స్తోత్రంలో చెప్పారు. వీటన్నిటినీ చెప్పి చివరిగా ప్రహ్లాద స్వామి 6 సాధనములు, ఈ సాధనములను ఒకడు గాని పట్టుకున్నాడంటే భగవంతుని యొక్క చరణారవిందాన్ని తప్పకుండా వెళ్ళి చేరుకోవచ్చు అంటూ 6 సాధనములు మన కోసం అన్నారు ప్రహ్లాద స్వామి. తర్వాత 4వ సాధనముగా భగవంతుని యొక్క సేవ, భగవంతుని యొక్క సన్నిధిలో ఇది పెద్దది అది పెద్దదిని కాకుండా అన్ని సేవలను భగవదర్పణ బుద్ధితో చేయాలి. అలా చేస్తూ భగవంతుని అనవరతము స్మరిస్తూ చివరిగా భగవత్ కథామృత శ్రవణం అనేది వీడన్నిటికీ ఆధారంగా పెట్టారు. ఈ భగవత్ కథామృత శ్రవణం చేస్తేనే అన్ని విషయాలు మనకు దక్కుతాయి. భగవత్ కథామృతం వింటూ ఉండేటప్పుడు మనసు ఇక్కడికి అక్కడికి వెళ్ళదు. ఆ భగవంతుని యొక్క స్మరణ మనకు అనవరతము ఉంటుంది. అందుచేత దానిపైన ఆశ కూడా కలగదు. భగవంతుని పైన ఆశ ఎక్కువ అవుతుంది. మన మనస్సు ఏదైనా పట్టుకోవాలి కదా, భగవంతుని యొక్క చరణారవిందాన్ని పట్టుకున్నందువల్ల పవిత్రంగా ఉంటుంది మనసు. ఇలాగా అన్నిటికీ కారణం ఈ భగవద్గుణ శ్రవణం అంటూ ఈ శ్రవణ భక్తిని పట్టుకోవాలి. అలాగా అందరికీ ఇలాంటి 6 సాధనములను ఇచ్చి అందరికీ భక్తి నువ్వే ఇవ్వాలి అంటూ మన కోసం ప్రహ్లాద స్వామి చెప్పి పైన తన స్తోత్రాన్ని పూర్తి చేశారు. ఇలా పైన నారద స్వామి ఎంత అద్భుతంగా ఎంత చక్కగా నా శిష్యుని స్తోత్రం చేశాడో తెలుసా. ఆ స్తోత్రాన్ని చూసి నరసింహస్వామి ప్రసన్నంగా అయ్యారంట, చాలా సంతోషపడ్డారంట. ప్రసన్నంగా అయ్యి ఆ ప్రహ్లాద స్వామిని చూసి పైన నరసింహస్వామి మాట్లాడారు. అదేం మాట్లాడారు అని పైన నారద భగవంతులు వర్ణించారు. ప్రహ్లాద భద్రభద్రంతే అంటూ నీకు మంగళం కలగాలి అంటూ మొదట ప్రహ్లాద స్వామిని చూసి ఆశీర్వాదం చేశారంట భగవంతుడు. ఏమిటంటే ప్రహ్లాద స్వామికి దండిగా ఆశీర్వాదములు. మొదట తన తండ్రిని ఆశీర్వాదం చేశారు, తర్వాత తన తల్లి ఆశీర్వాదం చేశారు, ఇప్పుడు సాక్షాత్ భగవంతుడే వచ్చి ఆశీర్వాదం చేశారు, నారదుల ఆశీర్వాదం చేశారు. అందుచేత అందరి యొక్క ఆశీర్వాద బలం ప్రహ్లాద స్వామిని ఏమీ చేయలేకపోయింది. అలాగే ప్రహ్లాద స్వామిని చూసి సంతోషంగా నీకు మంగళం కలగాలి అంటూ ఆ ప్రహ్లాద స్వామికి ఆశీర్వాదం చేసి తన దేవుడు కదా, నువ్వు అన్నావు కదా నేను కోపంగా ఉన్నాను, నేను కోపంగా లేను, ప్రసన్నంగా అయిపోయాను
నేను కోపంగా ఉండేలాగా నటించాను. ఎందుకు నేను కోపంగా ఉండేలాగా నటించానంటే, నీ నోటి నుంచి గంగా ప్రవాహంగా వచ్చే ఆ స్తోత్రాన్ని వినాలి, దాన్ని తిని నేను సంతోషపడాలి అంటూ కోపంగా ఉండేలాగా నటించాను. అందుచేత పైన నువ్వు ఏదైనా వరం అడుగు అంటూ భగవంతుడు ప్రహ్లాద స్వామి దగ్గర వరం అడిగిన వెంటనే, ప్రహ్లాద స్వామి వరం అడుగుతారా? ఆ నిష్కామ్య భక్తియే అది ప్రపంచంలో శ్రేష్టమైనది అని అందరికీ ఉపదేశం చేసి ఆయన ఏమైనా అడుగుతారా? పైన ప్రహ్లాద స్వామి ఎంత చక్కగా మాట్లాడారు అనే విషయాలన్నీ వచ్చే అధ్యాయంలో వస్తుంది. ఈ ప్రహ్లాద స్తుతి అనేది అద్భుతమైన స్తుతి భాగవతంలో దండిగా స్థుతులు ఉన్నా కానీ ఈ ప్రహ్లాదుని యొక్క స్తుతి అనేది విశేషమైనది. అందుచేత ఈ ప్రహ్లాదుని యొక్క స్తుతి అనవరతము దీన్ని అందరూ స్మరించి దీన్ని విని దీని యొక్క విషయాలన్నీ తెలుసుకొని, అందుకే కదా ఈ ప్రవచనాలన్నీ చేస్తున్నాం. అందరూ విని ప్రతిరోజు దీని నిత్యపారాయణం చేసి భగవంతునికి సమర్పణం చేయాలి అంటూ అందరినీ ప్రార్థిస్తున్నాము. పైన అందరూ కలిసి ఈ 9వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ నవమోऽధ్యాయः నారదోవాచ ఏవం సురాదయः సర్వే బ్రహ్మరుద్రపురస్సరాः నోపైతుం అశకన్మన్యు సంరంభం సుదురాసదం సాక్షాత్ శ్రీః ప్రేషితా దేవైః దృష్ట్వా తత్ మహదద్భుతం అదృష్టా అశ్రుతపూర్వత్వాత్ సానోపేయాయ శంకితా ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థితం అంతికే తాత ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుం తథేతి శనకైః రాజన్ మహాభాగవతః అర్భకః ఉపేత్య భువి కాయేన ననామ విధృతాంజలిః స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవః కృపయా పరిప్లుతః ఉత్థాప్య తచ్చీర్ష్ణీ అదధాత్కరాంబుజం కాలాహి విత్రస్తధియాం కృతాభయం సతత్కరస్పర్శ ధుతాఖిలాశుభః సపద్యభివ్యక్త పరాత్మదర్శనః తత్పాదపద్మం హృది నిర్వృతో దధో హృష్యత్తనుః క్లిన్నహృదశ్రులోచనః అస్తౌషీత్ హరిం ఏకాగ్రమనసా సుసమాహితః ప్రేమగద్గదయా వాచా తన్యస్తహృదయే క్షణః ప్రహ్లాదోవాచ బ్రహ్మాదయః సురగణాః మునయోऽథ సిద్ధాః సత్వైకతానమతయో వచసాం ప్రవాహైః నారాధితుం పురుగుణైః అధునాపి పిప్రుః కిం తోష్టుమర్హతి సమే హరిరుగ్రజాతేః మన్యే ధనాభిజన రూపతపశ్రుతౌజః తేజః ప్రభావ బలపౌరుషబుద్ధియోగాః నారాధనాయ హి భవంతి పరస్య పుంసః భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయా విప్రాత్ ద్విషడ్గుణయుతాత్ అరవిందనాభ పాదారవింద విముఖాత్ శ్వపచం వరిష్ఠం మన్యే తదర్పితమనః వచనే హితార్థ ప్రాణం పునాతి సకులం నతు భూరిమానః నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణో మానం జనాత్
अविदुषः करुणो वृणेते यद्यज्जनो भगवते विदधीतमानं तच्चात्मने प्रतिमुखस्य यथा मुखश्रीः तस्मादहं विगतविक्लव ईश्वरस्य सर्वात्मना महि गृह्णामि यथा मनीषम् नीचो जया गुणविसर्गमनुप्रविष्टः पूयेत येन हि पुमान् अणुवर्णितेन सर्वे ह्यमी विधिकराः तव सत्त्वधाम्नः ब्रह्मादयो वयमिवेश न चोद्विजन्तः क्षेमाय भूतय उतात्मसुखाय चास्य विक्रीडितं भगवतो रुचिरावतारैः तद्यच्छ मन्युमसुरश्च हतस्त्वयाद्य मोदेत साधुरपि वृश्चिकसर्पहत्या लोकाश्च निर्वृतिमिताः प्रतीयन्ति सर्वे रूपं नृसिंह विभयाय जना स्मरन्ति नाहं बिभेमि अजितते अतिभयानकास्य जिह्वार्कनेत्रभृगुटी रभसोग्रदंष्ट्रात् आन्त्रस्त्रजः क्षतजकेसर शङ्कुकर्णान् निर्ह्रादभीतदिगिभात् अरिभिन्नखाग्रात् त्रस्तोऽस्म्यहं कृपणवत्सलदुस्सहोग्र संसारचक्रकदनात् ग्रसतां प्रणीतः बद्धस्वकर्मभिः उषत्तमतेऽङ्घ्रिमूलं प्रीतोपवर्गशरणं ह्वसये कदानु यस्मात् प्रिया प्रिय वियोगसयोगजन्म शोकाग्निना सकलयोनिषु दह्यमानः दुःखौषधं तदपि दुःखमतद्धियाहं भूमन् भ्रमामि वद मे तव दास्ययोगम् सोऽहं प्रियस्य सुहृदः परदेवतायाः लीलाकथास्तव नृसिंहविरञ्चगीताः अञ्जस्तितर्मि अनुगृह्णन् गुणविप्रमुक्तः दुर्गाणि ते पदयुगालय हंससङ्गः बालस्य नेहशरणं पितरो नृसिंह नार्तस्य चागदमुदन्वति मञ्जतो नौः तप्तस्य तत् प्रतिविधिः ययिहाञ्जसेष्टः तावद्विभोतनुभृतां त्वदुपेक्षितानां यस्मिन् यतो यरिहि येन च यस्य यस्मात् यस्मै यथा यदुतयस्तु अपरः परो वा भावः करोति विकरोति पृथक् स्वभावः सञ्चोदितः तदखिलं भवतः स्वरूपम् मायामनसृजति कर्ममयं बलीयः कालेन चोदित गुणानुमतेन पुंसः छन्दोमयं यदजयार्पितषोडशारं संसारचक्रमज
कोतितरे त्वदन्यः। सत्वं हि नित्य विजितात्मगुणस्वधाम्ना कालो वशीकृत विसृज्य विसर्गशक्तिः चक्रे विसृष्टम् अजयेश्वर षोडशारे निष्पीड्यमानम् उपकर्ष विभो प्रपन्नम्। दृष्टा मया दिवि विभो अखिलधिष्ण्यपानाम् आयुश्रियो विभव इच्छति याञ्जनोऽयम्। येऽस्मत्पितुः कुपितः स विजृम्भितभ्रू विस्फूर्जितेन लुलिताः स तु ते निरस्तः। तस्मादमूहूतनुभृताम् अहमाशिषोऽज्ञा आयुश्रियं विभवमैन्द्रियमा विरिञ्चात्। नेच्छामि ते विलुलितानुरुविक्रमेण कालात्मनोपनय मां निजभृत्यपार्श्वम्। कुत्राशिषः श्रुतिसुखा मृगतृष्णिरूपाः क्वेदं कलेवरम् अशेषरुजां विरोहः। निर्विद्यते न तु जनो यदपीति विद्वान् कामानलं मधुलवैः शमयन्दुरापैः। क्वाहं रजः प्रभवैष तमोधिकेऽस्मिन् जातः सुरेतरकुले क्व तवानुकम्पा। न ब्रह्मणः न तु भवस्य न वैरमायाः यन्मेऽर्पितः शिरसि पद्मकरः प्रसादः। नैषा परावरमतिः भवतो ननु स्यात् जन्तोर्यथा आत्मसुहृदः जगतस्तथापि। संसेवया सुरतरोरिव ते प्रसादः सेवानुरूपमुदयो न परावरत्वम्। एवं जनं निपतितं प्रभवाहि कूपे कामाभिकामम् अनुयः प्रपतन् प्रसङ्गात्। कृत्वात्मसात् सुरर्षिणा भगवन् गृहीतः सोऽहं कथं नु विसृजे तव भृत्यसेवाम्। मत्प्राणरक्षणम् अनन्तपितुर्वधश्च मन्ये स्वभृत्य ऋषिवाक्यमृतं विधातुम्। खड्गं प्रगृह्य यदवोचत् असद्विधित्सुः त्वामीश्वरो मदपरो अवतुकं हरामि। एकस्त्वमेव जगदेतत् अमुष्य यत्त्वम् आद्यन्तयोः पृथगवस्यसि मध्यतश्च। सृष्ट्वा गुणौयतिकरं निजमाययेदं नानेव तैः अवसितः तदनुप्रविष्टः। त्वं वा इदं सदसदीश भवांस्ततोऽन्यः माया यदात्मपरबुद्धिरियं ह्यपार्थ। यद्यस्य जन्मनिधनं स्थितिरीक्षणं च तद्वै तदेव वसुकालवदष्टितर्वोः। न्यस्येदमात्मनि जगत्
विलयाम्बुमध्ये शेषे आत्मना निजसुखानुभवो निरीहः योगेन मीलितदृक् आत्मनिपीतनिद्रः तुर्ये स्थितो न तु तमो न गुणांश्च युङ्क्षे तस्यैव ते वपुरिदं निजकालशक्त्या सञ्चोदितप्रकृतिधर्मण आत्मगूढम् अंभसि अनन्तशयनात् विरमत्समाधेः नाभेरभूत् स्वकणिकावटवत् महाब्जम् तत्सम्भवः कविरतोऽन्यदपश्यमानः त्वां बीजमात्मनि ततं स्वबहिर्विचिन्त्य नाविन्दत् अब्दशतम् अप्सु निमज्जमानः जातिङ्कुरे कथमुहोपलभेत बीजम् सत्त्वात्मयोनिः अतिविस्मित आस्थितोऽब्जम् कालेन तीव्रतपसा परिशुद्धभावः त्वाम् आत्मनीश भुवि गन्धमिवातिसूक्ष्मम् भूतेन्द्रियाशयमये विततं ददर्श एवं सहस्रवदनाङ्घ्रिशिरः करोरु नासास्य कर्णनयन आभरणायुधाढ्यम् मायामयं सदुपलक्षितसन्निवेशम् दृष्ट्वा महापुरुषमाप मुदं विरिञ्चः तस्मै भवान् हयशिरः तनुवं च बिभ्रत् वेदद्रुहौ अतिबलौ मधुकैटभाख्यौ हत्वा आनयत् श्रुतिगणांस्तु रजस्तमश्च सत्वं तव प्रियतमां तनुमामनन्ति इत्थं नृतिर्यक् ऋषिदेव झषावतारैः लोकान् विभावयसि हंसि जगत्प्रतीपान् धर्मं महापुरुषपासि युगानुवृत्तं छन्नः कलौ यदभवस्त्रियुगोऽथ सत्वम् नैतन्मनस्तव कथासु विकुण्ठनाथ सम्प्रीयते दुरितदुष्टमसाधु तीव्रम् कामातुरं हर्षशोकभयैषणार्तं तस्मिन् कथं तव गतिं विमृशामि दीनः जिह्वैकतोऽच्युत विकर्षति मा वितृप्ताः श्निष्ण्योऽन्यतः त्वक् उदरं श्रवणं कुतश्चित् घ्राणोऽन्यतः चपलदृक् क्व च कर्मशक्तिः बह्व्यः सपत्न्य इव गेहपतिं लुनन्ति एवं स्वकर्मपतितं भववैतरण्याम् अन्योन्यजन्ममरणाशन भीतभीतम् पश्यञ्जनं स्वपरविग्रहवैरमैत्रम् हन्तेति पारचर पीप्रिहि मूढमद्य कोन्वत्र ते अखिलगुरो भगवन् प्रयास उत्तारणेस्य भवसम्भव लोपहेतोः
मूढेषु वै महदनुग्रह आर्तबन्धो किं तेन ते प्रियजनान् अनुसेवतां नः। नैवोद्विजे परदुरत्यय वैतरण्याः त्वद्वीर्यगायन महामृतमग्नचित्तः शोचे ततः विमुखचेतस इन्द्रियार्थ मायासुखाय भरम् उद्वहतो विमूढान्। प्रायेण देवमुनयः स्वविमुक्तिकामाः मौनं चरन्ति विजने न परार्थनिष्ठाः। नैतान् विहाय कृपणान् विमुमुक्षये कः नान्यं त्वदस्य शरणं भ्रमतो नु पश्ये। यन्मैथुनादि गृहमेदि सुखं हि तुच्छं कण्डूयनेन करयोरिव दुःखदुःखम् तृप्यन्ति नेह कृपणाः बहुदुःखभाजः कण्डूतिवन्मनसिजं विषहेतधीरः। मौनव्रतश्रुततपोध्ययन स्वधर्म व्याख्यारहो जपसमाधय आपवर्ग्याः। प्रायः परं पुरुषते तु अजितेन्द्रियाणां वार्ता भवन्त्युत नवात्र तु दाम्भिकानाम्। रूपे इमे सदसति तव वेदसृष्टे बीजाङ्कुराविव न चान्यद् अरूपकस्य। युक्ताः समक्षम् उभयत्र विचिन्वते त्वां योगेन वह्निमिव दारुषु नान्यत स्यात्। त्वं वायुः अग्निः अवनिः वियदम्बुमात्राः प्राणेन्द्रियाणि हृदयं चिदनुग्रहश्च। सर्वं त्वमेव सगुणो विगुणश्च भूमन् नान्यत्वदस्ति अपि मनो वचसा निरुक्तम्। नैते गुणान् गुणिनो महदादयो ये सर्वे मनः प्रभृतयः सह देवमर्त्याः। आद्यन्तवन्त उरुगाय विदन्ति हि त्वाम् एवं विमृश्य सुधियो विरमन्ति शब्दात्। तत्तेऽर्हत्तमा नमस्तुति कर्म पूजाः कर्मस्मृतिः चरणयोः श्रवणं कथायां संसेवया त्वयि विनेति षडङ्गया किं भक्तिं जनः परमहंसगतो लभेता। नारदोवाच एतावत् वर्णितगुणः भक्त्या भक्तेन निर्गुणः प्रह्लादं प्रणतं प्रीतः यतमन्युरभाषत। भगवानुवाच प्रह्लादा भद्रभद्रं ते प्रीतोऽहं ते असुरोत्तमा वरं वृणीष्व अभिमतं कामपूरोऽस्मि अहं नृणां मामप्रणीत आयुष्मन् दर्शनं दुर्लभं हि मे दृष्ट्वा मां न पुनर्जन्तुः आत्मानं तप्तुमर्हति
प्रीणन्ति ह्यथ मां धीराः सर्वभावेन साधवः श्रेयस्कामा महाभागाः सर्वासाम् आशिषां पतिम् एवं प्रलोभ्यमानोऽपि वरैः लोकप्रलोभनैः एकान्तित्वात् भगवती नैच्छत्तान् असुरोत्तमः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे प्रह्लादचरिते भगवत्स्तवो नाम नवमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।